బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో టార్కోంసరాయ్ డారియన్ గారు మన కోసం హృదయజ్వాల ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు. అవి ఏంటంటే, హృదయం యొక్క సుగుణాలు హృదయానికి సంబంధించినవి. శతాబ్దాల పాటు మానవుడు సైన్స్ కోసం, పరిశ్రమల కోసం, సాంకేతిక పరిజ్ఞానం కోసం మానసిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి హృదయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. హృదయం అభివృద్ధి చెందకుండా మనసు మానవ జాతి చరిత్ర మొత్తం అర్థం చేసుకోలేని భయంకరమైన ఉచ్చును తయారు చేస్తుంది. మనం తప్పించుకోవలసిన అతి భయంకరమైన ఉచ్చు ఏంటంటే, భూమి చుట్టూ పెరిగిపోతూ ఉన్న కాలుష్యం మరియు రేడియోధార్మికత వలయం. ఈ కాలుష్యం మరియు రేడియోధార్మిక శక్తులు భూమికి కేవలం కొన్ని మైళ్ళు దగ్గరగా వచ్చాయంటే అత్యంత దారుణమైన వినాశనాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల యొక్క ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచ ప్రజలు వారి హృదయపు వెలుగును ఉపయోగించడం లేదు. హృదయాన్ని పూర్తిగా మర్చిపోయారు. హృదయం తనకు ఉన్నది నలుగురితో పంచుకోకపోతే జీవితంలో ఎవరూ ఆనందంగా ఉండలేరు. కేవలం పంచుకోవడం ద్వారానే జీవితాన్ని ఎవరైనా ఆనందమయం చేసుకోగలరు. ఆ విధంగా హృదయం మనసును సరిచేస్తుంది. మనస్సు భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు, ప్రస్తుతం డబ్బు సంపాదిద్దాం అంటుంది. అప్పుడు హృదయం, మరి మన రేపటి చిన్నారుల మాట ఏంటి? మనం ఇలా నీటిని, గాలిని, భూమిని కలుషితం చేస్తూ పోతే వారు ఎలా జీవిస్తారు? 50 సంవత్సరాల తర్వాత మనం వారి తాతల వద్దకు వచ్చి, ఈ భూమిని మీరేం చేశారు? మేము పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేదు, తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు, తినడానికి స్వచ్ఛమైన ఆహారం లేదు అని అడుగుతారు. దానికి సమాధానంగా తాతలు, కానీ గతంలో మేము మంచి జీవితాన్నే గడిపాం, ఇప్పుడు శూన్యం నుంచి దేన్నో దాన్ని సృష్టించుకోవడం ఇక మీ వంతు అంటుంది. సుగుణాలు ఏం చేస్తాయి? మానవ ఆత్మ మూలం నుండి వచ్చే ప్రతి సుగుణం మనిషి యొక్క మానసిక స్వభావంలోనూ, భావోద్వేగ స్వభావంలోనూ మరియు భౌతిక స్వభావంలోనూ జీవ విద్యుత్తును తీసుకువస్తుంది. అది మానవుని యొక్క త్రైరూప స్వభావాన్ని ఆరోగ్యవంతము, శక్తివంతము చేస్తుంది. ఏ సుగుణమైనా మీ భవిష్యత్తుకు మరియు మీ భౌతిక, మానసిక, భావనామయ స్వభావాలకు ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. దుర్గుణాలు మీ తక్షణ ఆనందాలకు ఉపయోగపడే శక్తులు వంటివి. సుగుణాలు శక్తిని ఇస్తాయి. దుర్గుణాలు మిమ్మల్ని నిర్వీర్యం చేసి మీ శక్తిని హరించి మిమ్మల్ని చిన్నాభిన్నం చేస్తాయి. సుగుణాలు మీ కర్మ ఫలితాలను తగ్గిస్తాయి. అందుకే ఇతరుల మంచినే ఆలోచించాలి, మంచి గురించే మాట్లాడాలి, మంచి కోసమే పనిచేయాలి. మంచితనం మన సంపదను వృద్ధి చేసి మన జీవితంలోని కష్ట సమయాల్లో మన బాకీలను తీర్చివేస్తుంది. ఒక సుగుణం అనేది ఆశీర్వాదానికి మూలం. సుగుణాలు మీ ఆకర్షణ శక్తిని పెంచుతాయి. మనలో ప్రతి ఒక్కరూ ఒక అయస్కాంతంలా మారి సుగుణాలను పెంచుకోవడం ద్వారా ఈ భూమి మీద మంచితనాన్ని పెంచవచ్చు. సుగుణాలు మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి. దుర్గుణాలు మనల్ని శారీరక, నైతిక వినాశనం వైపు దూసుకువెళ్తూ ఉంటే, సుగుణాలు మనకు సద్బుద్ధిని, ఆనందాన్ని, జీవశక్తిని ఇచ్చి ఉన్నత లోకాల నుండి వచ్చే శక్తులను మనకు అందిస్తాయి. సుగుణాలు మిమ్మల్ని మహోన్నత వ్యక్తులకు, హైరార్కీకి ఉపయోగపడేలా చేస్తాయి. సుగుణాలు మిమ్మల్ని ఆత్మజ్ఞాన కేంద్రం, ఆత్మానంద కేంద్రం, ఆత్మదృష్టి కేంద్రాలతో సంబంధం పెట్టుకోవడానికి సన్నద్ధం చేస్తాయి. సుగుణాలు మీ శరీరంలోని పదార్థాన్ని నిజంగానే సమూలంగా మార్చివేస్తాయి. రూపాంతరం చెందిన శరీరాలు ఎటువంటి ఒడిదుడుకులైనా తట్టుకుని వాటి మూలంగా వచ్చే శక్తిని పెంపొందించుకుంటాయి. రూపాంతరీకరణ జరిగే సమయంలో వెలువడే అగ్నిని ఆత్మాగ్ని అని, సృజనాత్మక అగ్ని అని లేదా అభౌతిక శక్తి అగ్ని అని అంటారు. క్రిస్టియన్లు దీనినే ఈ ప్రపంచం పుట్టుక ముందు నుంచి ఉన్న హోలీ స్పిరిట్, పవిత్ర ఆత్మ అంటారు.
సుగుణాలు మిమ్మల్ని శారీరకంగానే కాదు, మానసికంగాను భావనామయంగాను కూడా సౌందర్యవంతులను చేస్తాయి. సుగుణాలు మిమ్మల్ని వరాలు ఇచ్చేవాళ్ళుగా చేస్తాయి. మీలో మార్పును ఒక ఆనందదాయకమైన సంఘటనగా చేస్తాయి. మీరు స్వచ్ఛమైన, మనోహరమైన ఇతర లోకవాసులను కూడా ఆకర్షిస్తారు. దుర్గుణాలు ఉన్నవారు సూక్ష్మలోకాల్లోకి గుడ్డి వాళ్ళలా ప్రవేశిస్తారని అంటారు. శరీరంలో శక్తిగా మారగల వెలుగును, రంగును, శబ్దాన్ని హృదయం ఆహారంగా ఏర్పాటు చేయగలదు. మాస్టర్స్ అని పిలువబడే పరిపూర్ణ మానవుల గురించి మనం వినేవి పుక్కిటి పురాణాలు కాదు, అవి పూర్తి వాస్తవాలు. మిగతా జీవజాలంతో పోల్చుకున్నప్పుడు మనిషి ఒక మాస్టరే. మీ హృదయపు సున్నితత్వం పెరుగుతూ ఉందని ఒకసారి మీకు అనిపించినప్పటి నుండి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీ భావోద్వేగాలను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి, మీ మనసును ఉన్నతమైన భావాలతోనూ సృజనాత్మకమైన చేతలతోనూ ఉంచుకోవడానికి ప్రయత్నించండి. హృదయం యొక్క భావాలు. మన కర్మేంద్రియాలకు తెలియకుండా మన జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయడం మొదలుపెట్టి అవి నమోదు చేసుకున్న వాటిని హృదయానికి ప్రచారం చేసే రోజు మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. మన జీవితంలో పవిత్రంగా ఉండడం ద్వారా మనోహరమైన మన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు చేతల ద్వారా నిర్దిష్టమైన దేవతలతో స్నేహాన్ని పొందగలిగే ఆ దేవతలే ఒక్కోసారి మన ఉన్నత ఇంద్రియాలు మరియు నిమ్న ఇంద్రియాల మధ్య ఉన్న వైరుధ్యాలను రూపుమాపి వాటిని సమన్వయం చేస్తారు. ఇంద్రియాల్లో గొప్ప వికాసం లేని కొంతమంది మామూలు వ్యక్తులు కూడా వారి జీవితంలో పవిత్రంగా, నిరాడంబరంగా ఉండటం ద్వారా ఉన్నత భావాలను స్వీకరించగలిగారు. అటువంటి వారిలో దేవతలే వారి స్వభావంలో ఉన్న ఖాళీని పూరించారు. ధ్యానం మరియు సేవయే హృదయం వైపు పయనించే మార్గాన్ని నిర్మిస్తాయి. వ్యక్తిత్వంలోని 3 స్థాయిల్లోనూ అహింసను ఆచరించడం ద్వారా హృదయ శుద్ధి అవుతుంది. గతంలో మనం చేసిన హింసాత్మక ఆలోచనలు, అనుభూతులు మరియు చేతుల ద్వారా మన హృదయానికి ఎంత హాని సంభవించిందో మనమే తెలుసుకోవచ్చు. మన హృదయాన్ని మనం ఎన్నోసార్లు గాయపరిచాం. అది మళ్ళీ ఉన్నత లోకాల వైభవాన్ని మనకు తెలియజేసే స్థితికి తీసుకువచ్చేలా ఆ గాయాలు మానడానికి చాలా కాలమే పడుతుంది. హృదయాన్ని వినడం. ప్రాచీన కాల ఋషులందరూ హృదయం గురించి చెప్పారు. హృదయమే మన అంతరాత్మ మరియు హృదయమే మన అంతర్చైతన్యం. మీరు మౌనంగా ఉండి మీరు ఆలోచించేది, మాట్లాడేది మరియు మీ ఆచరణ అనేవి విశ్వ హృదయానికి తగ్గట్టుగా ఉన్నాయా అని మీ హృదయాన్ని అడగాలి. హృదయం చెప్పే రహస్యాలను, సూచనలు మనం పెడచెవిన పెట్టిన ప్రతిసారి మనం ఉచ్చులో బిగుసుకుంటున్నామని మనకే తెలుస్తుంది. రాబోయే తరాల వారిలో హృదయాన్ని వినేవారే ఎక్కువగా ఉంటారు. ప్రజలు తమ హృదయంతో సంబంధం ఏర్పరచుకుంటే వారు ఉత్తమ స్నేహితులను, ఉత్తమ సమాజాన్ని మరియు ఉత్తమ దేశాన్ని కలిగి ఉంటారు. హృదయం వారికి బలాన్ని చేకూరుస్తుంది, కావలసిన వెలుగును సమకూరుస్తూ వారికి మార్గదర్శకత్వం వహిస్తుంది. మీ మనసు లేదా మరియు మీ మేధస్సు మీద అతిగా ఆధారపడవద్దు. మీ పరిపూర్ణ ఆరోగ్యం మీ హృదయం పైన ఆధారపడి ఉంది. పూర్వీకులకు ఒక విచిత్రమైన సింబల్ ఉండేది. వారు ఏదైనా ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నా లేదా వాగ్దానం చేసుకోవాలనుకున్నా వారు తమ హృదయంపై అరచేతిని ఉంచేవారు. ప్రాచీనులకు అది అపవిత్రమైన సంకేతంగా ఉండేది, ఎందుకంటే వారు విశ్వంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేవారు. మనం చెప్పుకునేది హృదయ కేంద్రం గురించి, భౌతికమైన గుండె గురించి కాదు. మనం నాటుకోలేని హృదయ చక్రం గురించి చెప్పుకుంటున్నాం. ఒకసారి దాన్ని మీరు స్వార్థంతోనూ, ప్రతీకారంతోనూ, ద్వేషంతోనూ తిప్పితే ఇక దానిని మీరు సర్వనాశనం చేసినట్టే. మీరు మహోన్నతులుగా అయ్యే మార్గం ఏంటంటే మీరు మీ హృదయం నుంచి మాట్లాడడానికి ప్రయత్నించడమే. ఆ హృదయమే క్రమేపీ మీ వికాసానికి, ఉన్నతికి కారణం అవుతుంది. క్రమేపీ మీలో ఉన్న అయస్కాంత శక్తిని, విద్యుత్ను మరియు వాటికి
ఆధారమైన వాటినన్నింటినీ కలిపినప్పుడు వచ్చే ఆత్మశక్తిని మీరు పొందుతారు. ఆత్మశక్తి అంటే హృదయ జ్వాల ప్రకాశమే. మధ్యలో ఉండే జ్వాలకు 3 నాలుకలు ఉంటాయి. ప్రతి నాలుకకు ఒక రంగు ఉంటుంది. మొదటి నాలుకను ఉత్సాహం అని, రెండవ నాలుకను ఆత్మత్యాగం అని, మూడవ నాలుకను దృఢ ప్రయత్నం అని అంటారు. ఉత్సాహం మిమ్మల్ని విశ్వ అయస్కాంతానికి అనుసంధానం చేస్తుంది. ఆత్మత్యాగం ఏం చేస్తుంది? నిజమైన ఆత్మత్యాగం అంటే మీ స్వభావంలో దైవం కానిది ఏదైనా సరే దాన్ని తొలగించుకోవాలని అర్థం. దానిని వదిలించుకోండి. మీ జీవితంలో చెత్తనంతా విసర్జించండి. మీరు ఇది చేసినప్పుడు మీ అంతఃసారం ప్రత్యక్షమవుతుంది. అదే గొప్ప త్యాగం. మనిషి అతని మూలంలో త్యాగశీలుడే. ఒక గొప్ప బోధకుడికే ఎదురుపడడం అనే సంకోచం ఉంటే ఇక మహోన్నతమైన మాస్టర్లకు, మహానుభావులకు ఎలా ఎదురుపడగలవు? మీరు ఎదురుపడాలనుకుంటే మీలో ఒక లక్షణం ఉండాలి. అది మీ జీవితకాలం మీరు మీకున్న దాన్నంతా త్యాగం చేయడమే. తత్ఫలితంగా మీకు వీసా వస్తుంది. దృఢ ప్రయత్నం అంటే మీ జీవితంలో ఉన్న పరిధులను ధ్వంసం చేయడానికి మీరు తీసుకునే దృఢ సంకల్పం. హృదయ జ్వాల యొక్క 3 నాలుకల్లోని ప్రతి ఒక్క నాలుక అనేక మూల పదార్థాలతో అమర్చబడి ఉంటుంది. మొదటిదైన ఉత్సాహం అనేది ధైర్యం, తెగింపు, లక్ష్యం వైపు ఏకీకృతం, కేంద్రీకరణ, సహనం, ఒకే స్థితిలో నిలబడగలగడం, చేసే పనుల్లో గంభీరం అనే వాటితో కూర్చబడి ఉంటుంది. దృఢ సంకల్పం అనేది మిమ్మల్ని దైవీ సంకల్పాన్ని వ్యక్తపరిచే కేంద్రంతో అనుసంధానం చేస్తుంది. మీరు ఎక్కడైనా ఉత్సాహం ఉన్న చోట చూడండి. అక్కడ ధైర్యం, సహనం, తెగింపు ఉంటాయి. ఈ విషయాల మీద మీరు ధ్యానం చేస్తే మీ జీవితంలో ఇవి మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. జీవితపు ఐశ్వర్యం అనేది ఈ అద్భుతమైన ప్రధాన తత్వాలను ధ్యానం చేయడం ద్వారా మాత్రమే పొందబడుతుంది. జ్వాల యొక్క 2వ నాలుక అయిన ఆత్మత్యాగం అనేది కొన్ని మూల పదార్థాలతో ఏర్పడుతుంది. అవి కరుణ, క్షమ, కృతజ్ఞత, సంఘటితం, అహింస, సహజావబోధ, తపన, దృఢ ప్రయత్నం, ఓర్పుతో ఉండడం. హృదయం ద్వారా సంబంధం ఏర్పరచుకున్న వారే ఒక సమూలంగా ఏర్పడతారు. ఘర్షణలో ఉన్నవారు వారి మధ్య ఉన్న వైరుధ్యాలను, సమస్యలను పరిష్కరించుకుని మళ్ళీ పటిష్టమైన హృదయ సంబంధాలను ఏర్పరచుకోవాలి. ఈ ఆధ్యాత్మిక అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఎవరైనా సరే తమ హృదయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా తన దూకుడుతనాన్ని, దూషణలను, అహంకారాన్ని, ఆడంబరాన్ని